నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రష్యన్లు వచ్చారు భారతదేశం, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చారు, అక్కడి నుంచి శ్రీకాళహస్తి వచ్చారు. శ్రీకాళహస్తిలో రాహుకేతువులకి రాహుకేతు దోష నివారణ పూజలు చేయించుకుని దాదాపు 50 మంది వచ్చారు రష్యన్స్. ఇది వాళ్ళ జాతకంలో గ్రహదోషాలని తొలగించి శాంతిని శ్రేయస్సుని కలిగిస్తుందనే ఒక నమ్మకం వారికి కలగటంతో వాళ్ళు వచ్చారు. పూజలు చేయించుకున్న తర్వాత ఆలయ సంప్రదాయం ప్రకారం నేల మీద కూర్చొని వాళ్ళు భోజనాలు కూడా చేశారు. సనాతన ధర్మం పట్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒక సద్భావనకి ఇది నిదర్శనంగా మనం ఈరోజు చూడాల్సి ఉంటుంది. విశ్వగురు భారతదేశం ప్రపంచంలో సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి చేస్తున్న శాంతిపూర్వక ప్రయత్నాలకు రెస్పాండ్ అయి వచ్చిన 50 మంది రష్యన్లు పరిపూర్ణమైన భక్తితోటి వాళ్ళు రాహుకేతు దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సనాతన ధర్మం రూట్స్ ఎట్లా ఖండాలు దాటి ఎక్కడ దాకా వెళ్ళినాయి అనేది. రాహుకేతువులకి ఎందుకు పూజలు చేసుకుంటారో తెలుసు. ఆ సర్పదోషం పడితే కనుక కుటుంబంలో గ్రోత్ ఉండదు, శాంతి ఉండదు, అల్లకల్లోలం, అనుకున్నవి ఏవి కావు, రుణబాధలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్, మానసిక చికాకులు. ఇవాళ ఈ దేశంలోని ధర్మం, ఈ దేశంలోని నమ్మకం రష్యా నుంచి 50 మందిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. శ్రీకాళహస్తికి ఒక విశిష్టత ఉంది. అక్కడ చేయించుకుంటే సర్పదోషాలు నివారణ నుంచి బయటపడతామనే ప్రబలమైన నమ్మకం. ఎందుకంటే ఆలయంలో ఎప్పటి నుంచో అనూచానంగా ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం అది. ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేసుకున్నారు. ఇవాళ సనాతన ధర్మం గురించి వాళ్ళు ఎందుకు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించారు. గమనించాలి, వాళ్ళు సంప్రదాయ దుస్తులే ధరించారు. ఆలయ నియమ నిబంధనలు ఏమున్నాయో అవే పాటించారు. ఖచ్చితంగా అవి చేసుకున్నారు. సనాతన ధర్మం పట్ల ఇవాళ ఎందుకు అంత పెరుగుతోంది, ఒక సద్భావన ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పెరుగుతోంది? మరో పక్క చూస్తుంటే మనుషుల్ని ఉన్నోళ్ళను ఉన్నట్టు లేపి కర్రలతో చావచి తగ్గొట్టి చచ్చిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పండించే సంస్కృతి ఉన్న పక్క దేశం బంగ్లాదేశ్ లాంటి దేశాలు మనకి పక్కన ఉన్నాయి. సరే, పాకిస్తాన్ అనేది దాని బాబు బంగ్లాదేశ్కి. అంటే ఒక సనాతన ధర్మాన్ని పూర్తిగా దాన్ని నిర్జించే ప్రక్రియ, కంప్లీట్గా ఎలిమినేట్ చేసే ప్రక్రియలో పక్క దేశాలు, పొరుగు దేశాలు ఉంటే ఇస్లామిక్ ఛాందసవాదాన్ని తీసుకెళ్ళడానికి, ఛాందసవాదం పేరుతోటి 2047 కల్లా భారతదేశాన్ని ఇస్లామైజ్ చేసేయాలి, కంప్లీట్గా ఖలీఫా రూల్ తీసుకురావాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లు, విధ్వంసం వెనుక పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ వెనుక ప్రపంచ పోలీస్ ట్రంప్ ఉన్నాడు. ఎందుకంటే భారత ఉపఖండం ప్రశాంతంగా ఉంటే భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగితే రేపు పొద్దున అమెరికాని సవాల్ చేస్తుంది, ఛాలెంజ్ చేస్తుంది. చైనాకు కూడా కడుపులో కారపొడి వేసుకొని కత్తులు కటార్లు పెట్టుకొని తిరుగుతుంది. ఎందుకంటే చైనా ఇస్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో వాళ్ళేంటి, హిందూ మహాసముద్రంలో వాళ్ళ సేవ్ ఉండటం కోసం వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఏంటది? సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ బంగ్లాదేశ్లో. ఆ సెయింట్ మార్టిన్ ఐలాండ్స్లో ఇంకోటి ఏంటంటే తాజాగా వినవస్తున్న అంశం, అతి గొప్ప శివాలయం ఉందిట. అక్కడికి మన వాళ్ళు ఎప్పుడైనా వెళ్తే సందర్శించుకోవచ్చు. ఆయన స్వయంభూ. మరి ఆ శివాలయం సంగతి దేవుడెరక. ఈరోజు సెయింట్ మార్టిన్ ఐలాండ్ మాకు ఇచ్చేస్తే మేము అక్కడొచ్చి నావల్ బేస్ ఏర్పాటు చేసుకుంటామని చేసి అమెరికన్లు షేక్ హసీనాకి ఇచ్చిన ప్రపోజల్ని ఆవిడ డినై చేయడం, ఫలితంగా ఆవిడకి ఉద్వాసన పలకటం, ఆవిడ దేశం నుంచి తరిమేయటం, ఆవిడొచ్చి మన దగ్గర ఆశ్రమం, ఇవన్నీ చూసాం. తర్వాత లేని గవర్నమెంట్కి, లేని ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ అక్కడ, నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఉందని ఎవరన్నా అనుకుంటే మనకు నిస్సహాయం. మొహమ్మద్ యూనస్ అనే ఒక ప్రపంచ మేధావి ఈ డొనాల్డ్ ట్రంప్, జార్జ్ సోరస్ గ్యాంగ్లో కలిసి ఆ నోబెల్ బహుమతి తెచ్చుకున్నాడని ఆయన మీద అపవాదం ఉంది. మేధావి అయితే అయి ఉండొచ్చు కాక. సరే, ఇవాళ ఏంటి, ఆయనకి ఎన్నికలు జరపడానికి ఇష్టం లేదు. ఎగదోశాడు. ఒక 25-30 ఏళ్ల కుర్రాడిని షేక్ హసీనాకి వ్యతిరేకంగా ఎగదోసి ఒక విద్యార్థి ఉద్యమం లాంటిది తీసుకొచ్చి ఆవిడని తన్ని తగలేసి ఈరోజు అతన్ని కూడా చంపింది బంగ్లాదేశీయులే. చంపింది బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత తీసుకెళ్ళి సింగపూర్లో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత బ్రాడ్ డెడ్ అని వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అతను ఏదో దేశభక్తుడు, అతను ఒక ఉగ్రవాది, దేశభక్తుడి మాదిరి అంత్యక్రియలు నిర్వహించడం. సో ఇన్ని పరిణామాలు మన చుట్టూ జరుగుతున్నా సరే మన సనాతన ధర్మానికి ఉన్న ప్రాధాన్యం ఏంటో, విశేషం ఏంటో, ఇక్కడ సద్భావన ఇంతలా ఉండడానికి గల కారణం ఏంటో స్వయంగా తెలుసుకొని మరీ వచ్చి వాళ్ళు చాట్‌జీపీటీఏ చదువులోనే ఎతికారో, లేకపోతే కోపలెట్లోనే ఎతికారో, లేకపోతే ఇతరత్ర ఏ సాధనల ద్వారానే ఎతికారో, ఎవరి ద్వారా విన్నారో. ఎందుకంటే మనకు సనాతన ధర్మ సారథిలు ఇద్దరున్నారు, పవన్ కళ్యాణ్ అండ్ బాలకృష్ణ. ఆయనకు వాళ్ళిద్దరూ కూడా సనాతన ధర్మాన్ని అడ్వకేట్ చేయడంలో ఈ మధ్యకాలంలో చూపిస్తున్న శ్రద్ధ, తపన ఇవి ఫారినర్స్ని ఇంపాక్ట్ చేసినాయి. వాళ్ళు వచ్చారు, రాహుకేతువులకి పూజలు చేసుకున్నారు, సర్పదోష నివారణ పూజలు. ఒకటి
మన నమ్మకం ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి విశ్వాసుల్ని రప్పిస్తోంది అంటే దీని ప్రాధాన్యం. అండ్ రెండే సనాతన ధర్మాలు ఉన్నాయి ప్రపంచంలో. ఒకటి హిబ్రూ, యూదులకు చెందింది. సరే, ఆ జాతిని నిర్జించే ప్రక్రియ మరోవైపు నడుస్తుంది. అయినా కూడా వాళ్ళు పోరాటం చేస్తూ వాళ్ళ దేశాన్ని బతికించుకుంటారు. రెండవది హిందూ ధర్మం. ఈ రెండు ధర్మాల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తమై ధర్మాలను కాపాడుకుంటున్న శక్తి, ఆ శక్తిని వెనకాల నుంచి ఆ శక్తి ఇస్తున్న ఒక కానరాని వెలుగు. వీటి వల్ల సనాతన ధర్మం నిలబడింది. ఆ నిలబడి ఉన్న సనాతన ధర్మం కాళ్ళు మొక్కటానికి వచ్చిన రష్యన్లకి హ్యాట్స్ ఆఫ్.